వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే అన్నం సినిమా గడ్డల నాయకత్వం అన్నం సినిమా గడ్డల నాయకత్వం జై తెలంగాణ ఆనంద నాయకత్వం ఆనంద నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే. జై తెలంగాణ జై తెలంగాణ ఆనంద నాయకత్వం మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్న నాయకత్వం కారు గుర్తుకే. ఈరోజు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి పిలుపులో భాగంగా ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న ఇల్లు కార్యక్రమం తిరగనికే ప్రోగ్రాం చెప్తే దాంట్లో పోయి తిరుగుతున్నాం. ఆ ప్రజలకు పోగానే అయ్యా మొన్ననే మేము తప్పు చేసుకున్నాం, మీరు ఎన్ని పథకాలు తిన్నా మా అంతకు మేమే తప్పు చేసుకున్నాం, మేము ఇవాళ ఇటువంటిది మాకు బుద్ధి వచ్చింది, ఈసారి మాటకు అలాంటి తప్పు చేయం, మేము కేసీఆర్ గారిని ఓటుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ రోజున్న 2500 ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పినందుకు మోసపోయినాం. అదే మా ఇంట్లో 4000 పింఛన్ వస్తుంది. తర్వాత పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. రకరకాల మోసాలు చేస్తే మోసపోయినాం. ఈసారి అటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారిని ఈసారి తీసుకొచ్చుకోకపోతే పార్లమెంట్లో మళ్ళీ మాట్లాడేటోడు కూడా ఉండడు. అందుకొరకు ఖచ్చితంగా మేము పార్లమెంట్లో మటుకు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి గ్రామ మా ఉన్న ఇండ్లలోకి పోతుంటే మంచి స్పందన వస్తుంది. ఈ మొదటి రోజే ఈ స్పందన ఉంది. రేపు పోతే ఇంకెంత స్పందన రోజు పెరిగేటట్లు ఉంది. అదేవిధంగా బీజేపీని కూడా మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా 130 రూపాయలు పెట్రోల్ పెంచింది కూడా ఈ బీజేపీ ప్రభుత్వమే కదా, ఆ రోజు ఉన్న నరేంద్ర మోడీ గారు కదా, ఆయన్నే మళ్ళీ 110 రూపాయలు చేసిండు కదా అని అడుగుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఆ 2 కోట్ల ఉద్యోగాల బదులు ప్రభుత్వాన్నే మన రైల్వేలు కానీ ప్రైవేట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లు కానీ ఇటువంటి ప్రభుత్వ శాఖలనే కంప్లీట్ ఎత్తేసిండు. ఇలాంటి ఆయన రేపు ఏం చేస్తారని కూడా చాలామంది యువకులే అడుగుతున్నారు. యువకులే తెలంగాణ యువకులే అడుగుతున్నారు గ్రామాల్లో. ముఖ్యంగా ఒక దేవాలయం అంటే ఇక్కడన్నా యాదగిరి నరసింహస్వామిని కేసీఆర్ గారు కట్టిండ్రు. ప్రజల స్పందన, ఇది మేము మాట్లాడేది కాదు. యాదగిరి నరసింహస్వామిని కేసీఆర్ గారు కట్టిండ్రు. ఒక్కరోజు ఒక ప్రచారం చేసుకోలేదు, ఒక మాట బయటికి చెప్పుకోలేదు. ఆ పూజా కార్యక్రమాలు తెలంగాణలో ఒక పెద్ద దేవుడు కావాలన్న ఉద్దేశంతోన ఆ దేవుని స్థాపించిండు. దేవుని పూజలు దేవునికి నడుస్తున్నాయి, కానీ ఇట్లా దైవం పేరు మీద అయితే మాట్లాడుకోలేదు. ఈరోజు మటుకు దేశానికి ఏం చేస్తావు, చెప్తున్న హిందువులకు బతకనికి ఏం చేస్తావు అనే విధము ప్రజలే అడుగుతున్నారు. ఆ అడిగిన విషయాన్ని మేము ఈ టీవీ ద్వారా చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి లోపల ఒక చలనం అనేది వచ్చింది. అంత ఈజీగా బీజేపీ కూడా ఓట్లేస్తారనే పరిస్థితి అయితే కనబడట్లేదు. ప్రజలనే మాటకు మంచి స్పందన ఉంది. తెలంగాణ
ఈసారి తప్పకుండా మళ్ళొకసారి మన్యం శ్రీనివాసరెడ్డి అన్న పాలమూరు గడ్డ మీద గులాబీ జెండా ఎగిరిస్తాడన్న నమ్మకం మాలో అయితే మొన్న 10 రోజులకు ఇప్పటికైతే బాగా పెరిగింది. ఈరోజు చూస్తుంటే మన కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రోగ్రాం తర్వాత బాగా మార్పు జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. అట్లా